సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు గాని, పోలీస్ వాళ్ళు గాని ఔట్ ఆఫ్ ద రూల్ వెళ్లారు. మా ఆంధ్రప్రదేశ్‌లో ఫేమస్‌గా వినిపిస్తుంది ఏంటంటే రెడ్ బుక్ అనే పదం వినిపిస్తుంది. ఎవరెవరైతే ఔట్ ఆఫ్ ద లా వెళ్లి చేశారో వాళ్ళందరినీ చట్ట ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌లోనే శిక్షిస్తామని మా రాష్ట్రంలో ఒక ప్రచారం జరుగుతుంది. మీ రాష్ట్రంలో అటువంటిదేమన్నా చూడొచ్చా? దేనికంటే టూ మచ్ ఔట్ ఆఫ్ ద వే వెళ్లారు. మనం గత 9 ఏళ్లలో చూస్తే. అది కాపీ మనదే, తెలంగాణదే. హ్మ్. అంటే మీన్స్ రెడ్ బుక్, బ్లూ బుక్, తర్వాత గ్రీన్ బుక్, ఈ మూడు గతంలో ఎవరెవరు అట్లా చేసిండ్రో అన్అఫీషియల్ గా రికార్డెడ్. వాళ్ళని అందుకనే ఇప్పుడు చదువుకోండి, లేకపోతే మంచిగా ఉండండి అనేది ఒక హుకుం కూడా ఉంటది డెఫినెట్ గా. కానీ ఒక్కటి ఏంటంటే, ఇక్కడ మనం అకాడమిక్ గా చర్చించాల్సింది రాజకీయాల కంటే భిన్నంగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగి ప్రభుత్వంలో జాయిన్ అయిన రోజే రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ ఏంది అద్దంకి దయాకర్ అని నేను అని ఎట్లా ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిసే ఉద్యోగులకు కూడా ఉంటది. అవును. అంటే బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతము, కోర్స్ లేకపోతే తీసుకుంటారు. ఇట్లాంటివి ఉండొద్దని అంటారు. మీకు రాజకీయ పక్షపాతం ఎందుకు రా నాయన? మీరు మంచి మంచి చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి విలువలతో కూడిన జీవనానికి అత్యున్నత విద్య చదివిన మీరే అప్పీజ్మెంట్ లో రాజకీయ పక్షాలకు, ప్రభుత్వాలకు ఈల్డ్ అయితే, నేను ఎస్ఆర్ శంకరన్ గారిని నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి మీన్స్ ఆయనని ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, అంత సహజమైన జీవితం, అంత నిజాయితీతో కూడిన జీవితం, అంత మోరల్స్ తో ఉన్న జీవితాలను ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. కింది స్థాయి ఉద్యోగి వరకు మీరు బాగా ఉంటే ఏమవుతుందంటే లంచగొండితనం ఉండదు. మీరు బాగా ఉంటే ఏమైందంటే నిజాయితీతో కూడిన సమాజం ఏర్పడుతుంది. మీరు బాగా ఉంటే ఏమైందంటే పేదలకు మేలు జరుగుతుంది. మీరు బాగా ఉంటే ఏమైందంటే అవినీతి చేయాలనుకుంటే రాజకీయ నాయకునికి చెక్కబడుతుంది. మీరు బాగా ఉంటే ఏమైందంటే సమాజం సరైన రీతిలో రాజ్యాంగబద్ధంగా పోతుంది. మీరు బాగుంటే ఏంటంటే మానవత్వం పెరుగుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు మీతే ఉన్నాయి నాయన. రాజకీయ నాయకుడు ఆడు వస్తాడు, 5 సంవత్సరాలు పాలిస్తాడు, పోతాడు, గెలిస్తే ఉంటాడు, లేకపోతే వీక్తాడు. కానీ మీరు ఎక్కిందంటే మీరు 60-62 సంవత్సరాల వరకు మీరు ఉంటారు. మీరే సమాజ హితంలో ప్రధానమైన భూమిక ఉన్నప్పుడు, మీరే స్ట్రక్చరల్ గా బేస్ లేకుంటే సమాజం గతి తప్పుతుంది. కాబట్టి నేను చాలా మంది ఇన్స్పిరేషనల్ ఉద్యోగులను చూసిన, అలాంటి ఉద్యోగులు ఉన్నట్టుగా అందరు కూడా ఉండాలని కోరుకుంటున్నా. అందరు కూడా అవినీతి పరులుగా ఉన్నారని నేను కామెంట్ చేయ. అందరు కూడా కొంతమంది వల్ల సమాజంలో ఈ పరిస్థితి వచ్చింది. అది లేకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కొరకు, రాజకీయ అవకాశాల కొరకు మీరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వారు పోయిన తర్వాత వీరు వస్తారు, వీరు మిమ్మల్ని వేధిస్తారు, మళ్ళీ అప్పుడు ఇంకొక ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ పోస్టింగ్లలో ఒక పంచాయతీ, లూప్ లైన్ల పోస్టులు అని, ప్రైమ్ లైన్ల పోస్ట్ ఉంటే పైసలు వస్తాయనా? పైసలు మీకు జీతాలు ప్రజల సొమ్ముతోనే ఇస్తున్నారు కదా. కాబట్టి కొంత మొరాలిటీస్ ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. నేనే మంచి మంచి చదువులు చదివిన పిల్లలు కదా, పిహెచ్డీలు, పీజీలు, నిజం ఇంకా విచిత్రం, మనోళ్ళు విదేశాల్లో చదువుకొని వచ్చి కూడా ఇక్కడ సర్వీస్ చేసేటోళ్ళు ఉంటారు. కానీ మన సొమ్ముతో బతికే స్థితి నుంచి పరాయి సొమ్ముతో మనం ఎంజాయ్ చేయడం అనేది ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చే వాటి కొరకు అనేది మంచిది కాదని నా అభిప్రాయం. సో అంటే ఏంది, చాలా మంది ఏంటంటే అవకాశాలు రాక నిజాయితీ పనులుగా మెలిగిపోతున్నారు. అవకాశం వస్తే వాడు కూడా గడ్డి కరుస్తాడని ఒక నానుడి ఉన్నది. కాబట్టి నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తే రాజకీయం కూడా ఇబ్బందులు రావు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని చూసి సెల్యూట్ కొడతారు మీరు నిజాయితీగా ఉంటే. ఆ అసలు అధికారి కావాలి మాకని కోరుకుంటారు. అసలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కరెక్ట్‌గా ఉంటే రాజకీయ నాయకులు ఎంతసేపులో లైన్‌లోకి వస్తారు. అదే కదా, మేము మాస్టర్సే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు ఎన్నుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు అయితే మనము ఎగ్జిక్యూటివ్ గా శాంతకుమారి గారు ఉంటారు. ఈక్వల్ పొజిషన్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్స్ గా. సో వాళ్ళిద్దరు మోడల్ గా ఉన్నారనుకో, కింది వరకు మోడల్ గా వస్తుంది. ఆ ప్రయత్నం డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు చూస్తారు. మీరు భవిష్యత్తులో అడ్మినిస్ట్రేషన్ లో స్ట్రక్చరల్ చేంజెస్ కూడా మనం ఆశించవచ్చు. సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. అంటే ఈ అవినీతి ఆరోపణలన్నీ కేసుల రూపంలో వస్తాయి. క్రమేపీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బుక్ అయితారు. వాటి దగ్గర నుంచి రాజకీయ నాయకుల దాకా కూడా వెళ్తదది. లాజికల్ కన్క్లూజన్. కానీ ఇక్కడ ఒక చర్చ ఏంటంటే మా రాష్ట్రంలో సీఐడీ బస్ట్ పట్టింది. సీఐడీ కేసుల ద్వారా పెడితే వేధిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు
సింపతి తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా మీరు సిబిఐ, ఈడీకి అప్పజెప్తే సెంటర్ చేతులు పెట్టేసినట్టు మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తున్నాం. ఎక్కడికి తేలట్ల. అసలు ఎలా మీ ప్లాన్ ఏంటి? ఎలాగా తీసుకెళ్దామని? ఒకవేళ అవినీతి ఇగో, ఏమైనా జరిగితే? అవినీతి చేసిన అధికారులైన రాజకీయ నాయకులైన శిక్షార్హులు, ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏడ ఉన్నా ఎవరున్నా అవినీతి పరులు అవుతారు కానీ ప్రజానాయకులైన అవినీతి పరులుగా గుర్తించబడతారు కానీ ప్రజానాయకులుగా ఉన్నప్పుడు అవినీతి చేసినోడు అవినీతి పరుడే అవుతాడు అనేది నేను చెప్పాల్సిన అంతస్తు. రెండవది, అవినీతి చేయకుండా ఎవరున్నా వాళ్ళకు ఒక పూలదండ కూడా వేస్తాం. మీరు మీలాంటి నాయకులు ఉండాలి సార్ దేశంలో అని. ఎందుకు కొంతమంది విపక్ష నాయకుల మీద కూడా అంత పెద్ద గౌరవం ఏర్పడుతుంది అంటే వాళ్ళు అనుసరించిన విధానాలు. ఇక్కడ నేను కూడా అంటున్నా, గుడ్డిగా విమర్శ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేయలేదు. అవినీతి అక్రమాలు జరిగిన దగ్గర చేసినాం. ఆ అవినీతి అక్రమాల దగ్గర డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ చేస్తాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జస్ట్ లైక్ ఆడిట్స్ అన్నమాట. వాటిలో కనుక తేడాలు వస్తే అప్పుడు ఎంక్వైరీ కమిషన్స్ కు లేదంటే ఎంక్వైరీ ఆ ఏజెన్సీస్ కు వాటిని అప్పచెప్తాం. లేదు మా స్థాయిల్ని చేయగలుగుతాము అది ఇది అని అనుకుంటే చేస్తాం. లేదంటే గతంలో ఒక సేయింగ్ కాదు, ఒక మాట చెప్పి ఉన్నాం. ఏమని? ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం. చాలా మంది ఏంటంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిన దాఖలాలు లేవు అంటే ఒక కొత్త ట్రెండ్ మీన్స్ ఆ రిటైర్డ్ జడ్జితో చేసిన దానికి స్టాంటిటీ లేదు, వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్స్ పట్టించుకోరంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి దాంతో చేస్తే ఆయనకు జుడిషియల్ పవర్ ఉంటది కదా. ఆ జుడిషియల్ పవర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా, దాన్ని వినియోగించుకునే ప్రయత్నం ఎవరు చేయకపోతే మేము చేస్తాం డెఫినెట్ గా. సో అలాంటి ఇప్పుడు సమాచార హక్కు చట్టం లాంటిది తెచ్చినాం. ఎక్కడ ఏ దేశంలో కూడా ఇంత పకడ్బందీగా తేలే, ఈయనొచ్చి నిర్వీర్యం చేసింది. అట్లనే ఆహార భద్రత చట్టం తెచ్చినట్టే ఇవాళ ఈ ప్రజల ఆస్తుల భద్రత కొరకు కూడా ఆ ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు కాళేశ్వరమే ఉన్నది, ఏడబెట్టిండ్రు 1,49,000 కోట్లు, 30,000 కోట్లు పెడితేనే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అంటారని ఆ లెక్క తేలుస్తాం. తేడా తెలిస్తే కక్కిస్తాం. లేదంటే ఎవరు మంచి చేసిన వాళ్ళు మంచిని అంటాం, చెడు చేసిన వాళ్ళు ఎందుకు కుంగిపోయింది 9 పిల్లర్లు. ఇప్పుడు ఎన్నోసార్లు ఎంతో మంది టెక్నోక్రాట్స్ చెప్పిండ్రు, ఇంకా కొన్ని టెక్నికల్ వివరాలు కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అంతా చెప్తాం. ప్రజల సొమ్ముకు రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల సొమ్మును ఈ రోజు ఏ విధంగా బొక్కిండ్రో అదంతా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఫేజ్ 2 లో ఉంటుందని నేను